బీఆర్ఎస్ పార్టీలో ఆ ముగ్గురు సీనియర్ లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉండగా మంత్రులుగా పనిచేశారు. కేసీఆర్కు అత్యంత నమ్మకస్తులుగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు వీరిని కేసీఆర్ నమ్మలేకపోతున్నారా? వీరి వ్యవహార శైలిపై గులాబీ పార్టీలో రకరకాల చర్చ జరుగుతోందా? అందుకే కీలక సమావేశాలకు పిలవకుండా దూరం పెట్టారా? ఇంతకీ గులాబీ బాస్ ఆగ్రహానికి గురైన ఆ ముగ్గురు లీడర్లు ఎవరు? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమయ్యాక కష్టకాలం ఎదుర్కొంటుంది. ఓవైపు కాళేశ్వరం కేసులు, మరోవైపు కవిత ఎపిసోడ్ ఆ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇదే సమయంలో మరికొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం పార్టీలో ఎవరు నమ్మకస్తులో, ఎవరు కోవట్టులో తేల్చుకోలేని పరిస్థితి. అందుకే కొద్ది రోజులుగా పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిని పార్టీ హైకమాండ్ దూరం పెట్టిందని అంటున్నారు. పార్టీలో జరిగే కీలక సమావేశాలకు ఈ ముగ్గురు నేతలకు ఆహ్వానం కూడా అందడం లేదని సమాచారం. అందుకే ఈ ముగ్గురు లీడర్లు కూడా తమ సొంత నియోజకవర్గాలకే పరిమితమయ్యారని గులాబీ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక తెలంగాణలో కాళేశ్వరం రిపోర్ట్ ప్రకంపనలు రేపుతుంది. ఈ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంది. అయితే కాళేశ్వరం రిపోర్టుపై అలర్ట్ అయిన కేసీఆర్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి కనిపించడం లేదు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు అసలు హైదరాబాద్ రావడమే మానేశారు. ప్రస్తుతం ఆయన కేవలం పాలకుర్తికే పరిమితమయ్యారు. కానీ కేసీఆర్ ను టచ్ చేస్తే ఊరుకునేది లేదని మాత్రం హెచ్చరిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని ఇప్పటికే చాలాసార్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఆయన గట్టిగా ఖండించలేకపోతున్నారు. దాంతో గులాబీ పార్టీ కూడా ఈయన్ను నమ్మలేకపోతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఫామ్ హౌస్ కు ఎర్రబెల్లికి ఎంట్రీ లేదని ప్రచారం సాగుతుంది. ఇక మల్లారెడ్డిది మరో కథ. కొద్ది రోజులుగా మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కానీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వచ్చేందుకు రెడ్ సిగ్నల్ వేసింది. ఆ తర్వాత టీడీపీ, బీజేపీలో చేరాలని ప్రయత్నించినా అక్కడ గేట్లు మూసివేశారు. అందుకే మల్లారెడ్డిని బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారని టాక్ వినిపిస్తుంది. గతంలో ముఖ్య నేతల సమావేశం అంటే మల్లారెడ్డి పేరు ముందుగా కనిపించేది. ఇటీవల కేసీఆర్ యశోద ఆసుపత్రిలో ఉంటే మల్లారెడ్డి పరామర్శించడానికి వెళ్లారు. కానీ అప్పుడే ముఖ్య నేతలతో కేసీఆర్ ఆసుపత్రిలో సమావేశమయ్యారు. కానీ ఆ సమావేశానికి మల్లారెడ్డికి ఆహ్వానం అందలేదు. దాంతో ఆ సమావేశంలో పాల్గొనకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి మల్లారెడ్డికి ఏర్పడింది. మరోవైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీకి లాయల్ గా ఉన్నారనే టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఆయన్ను కూడా దూరం పెట్టారనే టాక్ వినిపిస్తుంది. ఇటీవల తలసాని మెడకు గొర్రెల స్కామ్ చుట్టుకుంటుంది. దాంతో ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత కాళేశ్వరం రిపోర్టు బయటకు రావడంతో తలసాని రియాక్ట్ అవుతారని అంతా భావించారు. కానీ కాళేశ్వరం విషయంలో తలసాని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందుకే తలసానిని కూడా దూరం పెట్టారని టాక్ వినిపిస్తుంది. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో ఈ ముగ్గురు లీడర్లు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అప్పట్లో సీఎం రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇప్పుడు తమ విషయాలన్నీ బయటకు తెలుస్తాయన్న కారణంగానే వారిని దూరం పెడుతున్నారన్న చర్చ జరుగుతుంది.